హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ దేవరా. ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. ఈ మధ్యకాలం అనేక మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎంతో సాంప్రదాయకంగా వస్తున్నటువంటి ఆయుర్వేద ఔషధాలను, దాని యొక్క గొప్పతనం తెలియక ఈ ఔషధాలను నిర్లక్ష్యం చేస్తూ ఏ మందులు వాడాలో అంటూ కెమికల్స్తో నిండినటువంటి మెడిసిన్స్ వాడుతున్నారు. అలాగే అనేక సైడ్ ఎఫెక్ట్స్తో సతమతమవుతున్నారు. ఆయుర్వేద వైద్యం భారతదేశ పూర్వీకుల సంపదలలో ఒకటి. ఏ వ్యాధికైనా పూర్వం చెట్లను, ఆకులను, పూలను వాడి అనారోగ్యాన్ని నిర్మూలించుకునేవారు. కానీ ఈ రోజులలో ఆయుర్వేద ఔషధాల గురించి తెలియదు అని అనుకుంటున్నారు. అది నిజానికి అవాస్తవం. మనం ప్రతిదినం వాడేది ఆయుర్వేద ఔషధం. మనం రోజే ఒక తులసి మొక్కతో మొదలు పెడుతున్నాం. తులసి నుంచి వీచే గాలి మన అంతర్గిక అవయవాలను శుద్ధి చేస్తుంది, ఆరోగ్యకరంగా చేస్తుంది. మనకు తెలియకుండానే ఆయుర్వేదంతో ప్రయాణం చేస్తున్నాం. పసుపు, తులసి, అల్లం, అశ్వగంధం, యాలకులు, మిరియాలు, సొంటి, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, మెంతులు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇలా ఎన్నో విధాలుగా ఆయుర్వేద ఔషధాలు వాడి ఆరోగ్యంగా ఉంటున్నాం. మన దేశంలో ఆయుర్వేద గుణాలున్న మొక్కలలో వేప ఒకటి. వేప మన దేశంలో చాలా ఇళ్లల్లో కనిపించే చెట్టు. ఈ చెట్టు వల్ల లాభాలు తెలిస్తే వెంటనే ఇంట్లో ఓ మొక్కను నాటుకుంటారు. సంప్రదాయ ఔషధాల తయారీలో వేప ఆకులను ఉపయోగించారు. జుట్టు, చర్మం, దంతాలు మొదలైన సమస్యలకు వేప సహాయపడుతుంది. వేపాకులు కాల్చడం వలన కీటకాలను, దోమలను తరిమి కొట్టడానికి ఉపయోగిస్తున్నారు. వేప నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. వేప పుల్లతో రోజు పళ్ళు తోముకోండి. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదం చెబుతుంది, ప్రతి ఒక్కరూ ఒక వేప చెట్టుని పెంచి నిత్యం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. మన పూర్వీకులు కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఆయుర్వేద వైద్యాన్ని చిన్నచూపు చూడకండి. మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పండి. జై హింద్.